श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 575వ శ్లోకం. న నిరోధో న చోత్పత్తిః న బద్ధో న చ సాధకః న ముముక్షుర్వై ముక్తః ఇత్యేషా పరమార్థత. వివేక చూడామణి ఈరోజు మరొక 7 శ్లోకములతోటి ఈ ప్రకరణ గ్రంథం ముగియబోతున్నది. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు ఒక శిష్యుడిని గురుని ఊహించి, ఒక శిష్యుడు గురువుని సమీపించినప్పుడు ఎలా ప్రశ్నించి ఎలా జ్ఞానమును పొందాలని తీవ్రమైన ముముక్షుత్వం కలిగి ఉండి అడుగుతాడో, అలాంటి ముముక్షువుకి ఆ గురువు ఎలా ఉపదేశం చేస్తాడు అనేటువంటి ఈ విషయాలన్నిటిని మనకు చెప్తూ వస్తూ, చివరిగా గడిచిన సత్సంగంలో చూసిన కొన్ని శ్లోకాలలో ముక్తి అనేది కానీ బంధం అనేది కానీ రెండు లేనే లేవు అన్నారు. వేదాంతం యొక్క క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఇలా కొన్ని కాంట్రడిక్షన్స్ లాగా మనకు కనపడతాయి. వేదాంతం మొదట వినే ప్రారంభంలో నువ్వు బంధములో ఉన్నావు, అజ్ఞానములో ఉన్నావు, కాబట్టి నీ అజ్ఞానమును తొలగించుకునుటకు నీవు ప్రయత్నించాలి, లేకపోతే ఈ సంసారంలో మరలా ఇలా పుడుతూ మరణిస్తూ ఉంటావు అని చెప్పి ఇలా చెప్పడం జరుగుతుంది. కానీ వేదాంతమును వినగా ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు పైకి ఎదగ వేదాంతం ఏం చెప్తున్నదంటే, ఉపనిషత్తులు బ్రహ్మమైనటువంటి నీకు ఎటువంటి మరొక పదమును చేర్చి ఏ విధమైన ద్వంద్వములతో కూడినటువంటి ఏదైనా కానీ, పుణ్యము పాపము, ధర్మము అధర్మము, శోకము మోహము, ఏదైనా కానీ, అలాగే బంధము మోక్షము, ఇవన్నీ అసలు నిజంగా అక్కడ చెల్లవు. అదొకటి కాదు, మరొకటి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక ఉంటే కదా చావుని గురించి మాట్లాడాలి, పుట్టుక ఉంటేనే కదా బంధాన్ని గురించి మాట్లాడాలి, బంధం అనేది ఉంటేనే కదా మోక్షాన్ని గురించి మాట్లాడాలి. ఇది కొంచెం వినటానికి, అర్థం చేసుకొని జీర్ణించుకుంటకు కొంచెం శ్రమమే. దీనికి ఎంతో పక్వత ఉండాలి, ఎంతో గురు శాస్త్ర వాక్యముల మీద అత్యంత శ్రద్ధ ఉంటే ఈ పదాలలో, ఈ యొక్క బోధనలో ఇంకా తిరుగులేదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం అది ఉండాలి. ఉన్నవాళ్లకు ఇది అర్థమవుతుంది, ప్రయోజనపడుతుంది, ఆనందిస్తారు, ప్రయోజనాన్ని పొందుతారు. ఈ 575వ శ్లోకం నేరుగా మాండూక్య ఉపనిషత్తుకు వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్యుల వారి యొక్క గురువు గోవిందపాదుల యొక్క గురువు గౌడపాదాచార్యుల వారు, ఆయన రాసినటువంటి ఆ కారికలకు శంకరాచార్యుల వారే భాష్యం రాశారు.
12 మంత్రాలతో కూడి ఉన్నటువంటి మాండూక్య ఉపనిషత్తుకి దగ్గర దగ్గర 200కి పైన శ్లోకాలను రాసి వివరించారు. మాండుక్యమునకు అంత ముఖ్యత్వము ప్రాముఖ్యమున్నది పెద్దలు చెప్తారు. మాండుక్యమేవ అలం అంటారు. అంటే ఒకడు తను జ్ఞానమును పొందుటకు, బ్రహ్మతత్వమును తెలుసుకొనుటకు మాండుక్యం మాత్రం చదివితే చాలు అని. మాండక్యం మాత్రమే చదివితే చాలంటే మంచిదే కదా, 12 శ్లోకాలు కదా అంటే, ఆ 12 శ్లోకాలని నువ్వు పదపదానికి డిక్షనరీ మీనింగ్ తీసుకొని చదివి విన్నా కూడా నీకు దాని యొక్క లోతైనటువంటి నిజమైనటువంటి అర్థం తెలియపడదు. అందుకని దానికి అలాంటి మహాజ్ఞానులు గౌడపాదాచార్యులు వారు, సుఖమహామునుల వారి యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు వారు. గురు పరంపర చెప్పేటప్పుడు సదాశివ సమారంభం చెప్పినాను, లేక నారాయణం పద్మభూమం అని చెప్పేటప్పుడు ఆ లిస్టులో శుక మహామునుల వారి తర్వాత గౌడపాదాచార్యులు వారు, గోవిందపాదాచార్యుల వారు, శంకరాచార్యులు వారు, ఆయన యొక్క శిష్యులు చార్య పర్యంతం అని చెప్తాం. సరే, ఆ మాండుక్యమునకు అంత గొప్పతనం ఉన్నది, అంత విశేషత ఉన్నది. ఆ కారికలకు శంకరాచార్యులు వారు రాసిన భాష్యాన్ని కూడా చదివితే అవి చదవడానికే కొంతకాలం పడుతుంది. ఒక్కొక్క కారిక అంటే ఒక్కొక్క కప్లెట్, ఒక శ్లోకానికి శంకరాచార్యులు వారు 3-4 పేజీలు భాష్యం రాస్తారు. కాబట్టి శంకరాచార్యులు వారు ఆ శ్లోకాన్ని కారికలో ఉన్నటువంటిది అట్లాగే తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. ఒక అక్షరం కూడా మార్పు లేదు. ఇది ఏమిటంటే దీంట్లో సృష్టి అనేటువంటిది లేదు కాబట్టి ప్రళయం అనేటువంటిది లేదు, ఉత్పత్తి లేదు కాబట్టి నశించిపోయేది ఏమీ లేదు. అందువలన ఇక్కడ ఎవరూ పుట్టలేదు అని అర్థం. అప్పుడు ఎవరు గిట్టడం లేదు. అందువలన ఇక్కడ ఎవరు బద్ధుడు కాడు, ఎవరు ఇక్కడ సాధకుడు లేడు. సాధన, సాధకుడు, సాధ్యమనేవన్నీ కూడా ఈ అజ్ఞాన దశలో మనిషి ప్రకృతికి చెందినటువంటి మాయా కార్యమైనటువంటి మనస్సుకి ముఖ్యత్వం ఇచ్చినప్పుడే ఇవన్నీ నిజము అని తోస్తుంటాయి. మనస్సే నిజము కాదు, మనస్సే నిలకడైనది కాదు. అలాంటప్పుడు దాన్ని నమ్మితే అది చెప్పే, అది చూపించే, అది పోయే పోకడలోని మనం ముఖ్యత్వం ఇచ్చామంటే మరి ఇంకా భ్రమయే కదా, మోహమే కదా. అందువలన పుట్టనే లేదు కాబట్టి చావుట అనేటువంటిది లేదు. ఇది ఎక్కడ భగవంతుడు చెప్పాడు? భగవద్గీతలో 2వ అధ్యాయంలో నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళే ముందండి కల కంటాం. మనస్సు కలను సృష్టించుకుంటున్నది. ఆ మనస్సు ఆ కళని సృష్టించినప్పుడు ఆ తర్వాత అది చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత, మేలుకొని లేచిన తర్వాత ఈ 3 సమయాలలో ఆ కళ అసలు ఎప్పుడూ లేనే లేదు. మెలుకు వచ్చిన తర్వాత కళ లేదు అంటే సరేనండి, నేను అదే చెప్తాను. కానీ కళలో ఉన్నప్పుడు కలగనేవాడినైన నాకు కళ
అనుభవపడుతున్నది కదండి అంటాం. చూసారా? కాబట్టి కలగనేవాడు మనస్సు కలని సృష్టించి ఆ మనస్సే మరలా మేలుకున్నప్పుడు అది కల నిజం కాదని ఆ మనస్సు తెలుసుకుంటున్నది. ఇప్పుడు ఆ మనస్సే మెలకువలో మరొక కలను సృష్టించి, కానీ ఈ కలను ఇది కల అని చెప్పి తెలుసుకోవటం లేదు. ఈ మెలుకులో ఉన్నటువంటి ఈ కలను ఆ కలను చూస్తున్నప్పుడే ఈ మనస్సు జ్ఞానము చేత ఇది కలనే అని గుర్తించగలిగితే పని అయిపోతుంది. దాన్ని మోక్షం అంటాం. కానీ కలలో అదే ఆ మనస్సు సృష్టించిన కలలో అది కలని కలలో ఉన్నప్పుడు తెలుసుకోలేం. కానీ ఈ మెలుకు అనే కలను మెలుకులో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు జ్ఞానము చేత. తెలుసుకోవటం అంటే ఏమిటి? నెగేట్ చేయటమే. మెలుకున్న తర్వాత కలను నెగేట్ చేసేస్తున్నాం. అది సత్యమే కాదు, నిజమే కాదని త్రోసిపుచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు మెలుకుతో ఉన్నప్పుడు ఈ ఈ మనస్సుకు అనుభవపడేటువంటి అన్నీ కూడా సర్వమును త్యజించాలి. అందుకనే త్యాగే నైకే అమృతత్వమానశు అన్నారు. లేక న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. ఈ త్యాగం అనేటువంటిది ఏమిటంటే సర్వమును త్యజించాలి, త్రోసివేయాలి, రిజెక్ట్ చేయాలి. సర్వమును ఆ నెగేట్ చేసిన, త్రోసిపుచ్చిన, రిజెక్ట్ చేసిన నేను మాత్రం మిగిలే ఉంటాను. ఆ మిగిలి ఉన్న నేను, దానికి బంధము లేదు, దానికి ఏ వికారములు లేవు. చూశాం కదా, దీని ముందు శ్లోకంలో చూసాం. కొన్ని పదాలు చక్కటి నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరే తత్వే అన్నాం కదా. ఆకాశంలాగా ఇవన్నీ ఈ లక్షణాలు, ఇవి లక్షణాలు కాదు, ఏమీ లేదు అని చెప్పటమే లక్షణం. అక్కడ ఏమీ లేదు, ఒకే చైతన్యం, ఒకటి జ్ఞాన చిత్ ఘన సద్ఘన జ్ఞాన ఘన ఆనంద ఘన రూపం. దానికి అది రూపం అని కూడా చెప్పలేం, ఆకారం లేదు. నిరవధ్యం అంటే రూపం అని ఎట్లా చెప్తాం? మళ్ళీ బౌండరీ లేనిది, కంచె లేదు, దానికి లిమిటేషన్ లేదు. అటువంటి ఈ నీ బ్రహ్మతత్వం స్వరూపం ఇలాంటి జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ అసలు ముముక్షు అనేవాడు ఎక్కడున్నాడు? ఇంకా బంధమే లేనప్పుడు, మోక్షం కోసం ప్రయత్నించే పనే లేనప్పుడు ఇంకా ముముక్షువు కూడా లేడు. ముముక్షువే లేడు కాబట్టి ముక్తి అనేది ఎక్కడుంది? దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. సరే, ఏమీ లేదని చెప్తారు మీరు. చివరికి ఇన్ని సంవత్సరాలు టీచ్ చేసిన తర్వాత, ఇన్ని శ్లోకాలు టీచ్ చేసిన తర్వాత ఏమి లేదు అని చెప్పటానికే ఇంత మాట్లాడుతున్నారు గంటల తరబడి. అవును బాబు, ఏమీ లేదు, ఏమీ జరగలేదు, ఏమీ జరగబోదు, ఏమీ జరగనక్కరలేదు అని తెలుసుకోవటానికి ఇంతకాలం చదవాలి. దీనికి ఏం ఉదాహరణ చెప్తుండేవాళ్ళం ఇంతకుముందు? మెడలో వేసుకున్నటువంటి ఒక సన్నటి మైనర్ చైన్ అంటారు కదా, బంగారంది. ఒక ఆవిడ అది వేసుకుంది, అక్కడెక్కడో ఫంక్షన్కి వెళ్ళొచ్చింది.
ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అద్దంలో చూసుకుంటే ఆ చైన్ కనపడట్లేదు. అది చాలా చిన్నదిగా సన్నదిగా ఉంటుంది కాబట్టి అది ఎటో వెనుక అటు మెడ వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంత వెతికినా కూడా అది లేదని కనపడలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లో వెతికింది అంతా. అక్కడికి వెళ్ళింది, ఫంక్షన్ జరిగిన చోటికి వెళ్ళి అక్కడ అందరిని అడిగి అక్కడ కిందంతా వెతికి అన్నీ చేసి వచ్చిన తర్వాత కనపడలేదని మళ్ళీ ఇంటికి వచ్చేస్తే, ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి అత్తగారో బామ్మగారో, ఏమిటి ఇంత హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, ఏమైంది అని అడిగితే, ఈ మెడలో ఉన్న చైన్ కనిపించలేదు అని ఆమెడ అంటుంటే, ఈ బామ్మగారు, అదేమిటి అక్కడక్కడ ఎతుకుతావు, చూడు ఇక్కడే ఉంది మెడలో. ఇట్లా వెనక్కి వెళ్ళిపోయి ఆ పెద్ద మంగళసూత్రం కింద అది ఎక్కడో చిక్కుకుపోయి ఉన్నది, నువ్వు సరిగ్గా వెతకలేదు. అప్పుడు ఇక్కడే ఉన్న చైనుని గమనించకపోవుట చేత అది ఇప్పుడు పరిగెత్తుకుంటూ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళటం రావటం శ్రమమే కదండి, వేస్ట్. కానీ పరిగెత్తుకొని వెళ్ళటానికి పరిగెత్తుకొని వెళ్ళి ఆయాసపడి వచ్చే అవసరం లేదని తెలుసుకోవటానికి పరిగెత్తి వెళ్ళి రావాల్సి వచ్చింది. అదేవిధంగా నాకు బంధము లేదు, మోక్షము లేదు, అందువలన ముముక్షు ఎవరు లేరు, ఇక్కడ సాధకుడు ఎవరు లేరు అని చెప్పి, ఇదే బాబు పరమార్థమైనటువంటి విషయం. చివరికి ఏమీ లేదు అంటే ప్రపంచము లేదు, శరీరము లేదు, బంధము లేదు, మోక్షము లేదు, ధర్మాధర్మములు లేవు, పుణ్యపాపాలు లేవు. ఎట్లా ఏమీ లేవు అంటుంటే వినటానికి కష్టంగా ఉంది కదా, ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది కదా. ఎందుకు కష్టంగా ఉంది? నిద్రలో మరి వేరే ఉదాహరణ అది చెప్తే కానీ మనకు బోధపడదు. నిద్రలో ఏమున్నది నువ్వు చెప్పు, ఉపన్యాసం ఇవ్వు. గాఢమైన నిద్రలో ఏమి ఉన్నది? నీకు గంట టైం ఇస్తాం మాట్లాడటానికి, 2 పదాలు చెప్తావు మ్యాక్సిమం. అక్కడ ఏమీ లేదంటే, నాకేమీ తెలియలేదంటే ఏమీ లేదనే కదా అర్థం. కానీ ఆనందంగా ఉన్నాను, అప్పుడు ఏమీ లేదు, ఉన్నది ఆనందమే, ఉన్నది బ్రహ్మస్వరూపమే, అది ఒకటే ఒకటి. అందుకని దానిలో ఏమీ రెండోదనే పదమే అక్కడ ఆ డిక్షనరీలో లేదు. బ్రహ్మము యొక్క డిక్షనరీలో దృష్టిలో, సూర్యుడి దృష్టిలో ఎట్లా చీకటి అనేది పదమే లేదు, అసలు ఆ మాట తెలియదు ఆయనకి. అది అక్కడ చెల్లదు. మరెక్కడనే చెల్లుతుందంటే, మరెక్కడ చెల్లుతుంది? ఆ బ్రహ్మము తప్ప మరొకటి లేదు, అంతటా ఉన్నది బ్రహ్మమే కదా. అంత సర్వత్ర వ్యాపించి ఒకటే ఉన్నది. దానికి వేరే ఈ శాస్త్రమంతా ఇంత కష్టమా, ఇంత అర్థమా లేదు. మళ్ళీ నీ నిద్ర, కళ, మెలకువ, ఈ అనుభవాలలోనే నువ్వు విచారణ చేయి. ఇన్ని రోజులు ఇన్ని శ్లోకాలు అదే మనం విచారణ చేస్తూ వచ్చాం. మరి ఏ పుస్తకం, మరి ఏ ఉపనిషత్తు తీసుకొని మాట్లాడుతున్నా సరే మరి కొత్త పదాలు ఉంటాయి. విషయం ఇదే. అందువలన ఇది సారాంశము, ఇది తత్వము, ఇది సత్యము, ఇదే నిత్యము. దీనిలో ఏ విధమైనటువంటి మరొక మార్పు చేర్పు చేసేందుకే అవకాశం లేదు. అలా చెప్పి ఆ తర్వాత ఇప్పుడు 43వ శ్లోకంలో ప్రారంభించినటువంటి ఈ బోధన ఈ 575వ శ్లోకం వరకు 510 శ్లోకాలండి.
అసలు టీచింగ్ అంతా జరిగింది. వీటన్నిటి యొక్క సారమును ఇప్పుడు ఇక్కడ ఈ కింది శ్లోకంలో చెప్తున్నారు. లేక ఇప్పుడు రాబోయే ఒక 2 శ్లోకాలు 576, 577, 78 మూడిట్లో సారం ఇది. మనం చేసింది ఇన్ని రోజులుగా ఇన్ని క్లాసులు గురువే శిష్యుడి దగ్గర చెప్తున్నారు. అంటే శంకరాచార్యుల వారు మనకు చెప్తున్నారు. సకల నిగమచూడా స్వాంత సిద్ధాంత రూపం పరమమిదం అతి గుహ్యం దర్శితం తే మయాద్య అపగత కలిదోష కామ నిర్ముక్త బుద్ధిం స్వసుతవద్ అసకృత్వాం భావయిత్వా ముముక్షుం. గురువు చెప్తున్నారు, గురువుగారు, ఓ పుత్రుడా, నిన్ను నేను నా సొంత కొడుకులాగా భావించి నీలో ఇంత అత్యంత తీవ్రమైన ముముక్షుత్వం ఉన్నదని భావించి కామ నిర్ముక్తి బుద్ధిం, నీలో ఏ కామనలు లేవు, నీకు వేరే ఏ లోక విషయం మీద కోరిక లేదని గమనించిన నీలో నుండి ఆ కలియుగం యొక్క కాలం యొక్క ఆ దోషము, మన చుట్టూ కలియుగం ఎట్లా ఉందండి? ఇతరులు, మన స్నేహితులు, మన బంధువులు, మన లైఫ్ పార్ట్నర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ జీవిత విధానం, పోకడ, ఆలోచన ఎంతో భౌతికముగా ఉంటుంది. కానీ ఎవరో కొందరికి మనలాగా ఈ సత్సంగంలో పాల్గొని ఈ శాస్త్రమును ఇట్లా ఇంత శ్రద్ధతో విని మనకు కలి యొక్క దోషము లేదు, కలి మనల్ని బాధించదు. కలి అంటే చాలా ప్రాబ్లమ్స్తో ఉండే కాలం అని చెప్తారు. కలహమును కలిగించేది, మిస్అండర్స్టాండింగ్లను కలిగించేది, పోట్లాటలను కలిగించేది అది కలియుగం, కలహం. కానీ ఈ సత్యమును, శాస్త్రమును, గురువును ఆశ్రయించిన వాళ్ళకు ఉండదు. అట్లాంటి నీకు ఈరోజు నా చేత అన్ని వేదముల యొక్క సారము తీసినట్లుగా, వెన్నలాగా సకల వేదముల యొక్క ఉన్నతమైన కిరీటంలో ఉండే మణిలాంటి, చూడమని అంటే అదే కదా అర్థం చెప్పా మొదల్లో. ఆ సిద్ధాంత రూపమైనటువంటి, సిద్ధాంతం అంటే బాగా విచారణ చేసిన తర్వాత డిక్లేర్ చేసేటువంటి ఒక స్టేట్మెంట్, దాన్ని సిద్ధాంతము, నిరూపణము అంటారు. అలా సకల వేదముల యొక్క, వేదాంతము యొక్క సారముగా ఉన్నటువంటిది, దానిలో ఉన్నతమైన ఆ క్రెస్ట్ జ్యూవెల్, వివేక చూడామణి, దానిని ఏమిటది? అది చాలా పరమమైనటువంటిది. ఈ చదువు కంటే, ఈ విద్య కంటే, ఈ జ్ఞానము కంటే మరొకటి ఉన్నతమైనటువంటిది ఏది లేనే లేదు, ఏది లేదు. అందుకని దీన్ని పరావిద్య అన్నారు. మిగిలినవన్నీ అపరావిద్యలే. మిగిలినవన్నీ అపరావిద్యలు అంటే అవిద్యలు అన్నారు శంకరాచార్యులు వారు. పరమం అది మాత్రమే కాదు, అతి గుహ్యం. ఎన్నో సంవత్సరాలు చదువుతామండి, వింటాము, కానీ దాని యొక్క
పరిపూర్ణమైనటువంటి సారమును గ్రహించి దాన్ని ఆస్వాదించడం అంటే అది నా స్వరూపమేని, నా గురించేని సబ్జెక్టివ్గా స్వీకరించి ఎవరైతే ఆ జ్ఞాన నిష్ఠులు అవుతారో, అలా ఎంతోమంది అవరు. కష్టమని ఎందుకు అంటున్నాను, దానికి చాలా అంతరంగమైనటువంటి ప్రిపరేషన్ కావాలి. బాహ్యమైన ప్రిపరేషన్లు కాదు, అంతరంగం, ఆంతరంగిక పరిస్థితి, క్లైమేట్. దానికోసమే ఎన్నో నియమాలు, యమములు, సాధనలు, వాల్యూస్. భగవద్గీతలో చూస్తే ప్రతి అధ్యాయంలో కొంచెం కొంచెం, కొన్ని అధ్యాయాల్లో 20, 10 ఇలా ఆ సాత్విక గుణములు, దైవీ సంపత్తి గురించి ముఖ్యంగా ఎక్కువగా ఆ 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవాన్ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఎందుకు, ఏమిటి అవసరం? 13, 14, 15 అధ్యాయాలలో భగవద్గీత యొక్క ముఖ్యమైన ఆ ఉద్దేశం జ్ఞాన యోగం, జ్ఞాన విషయం చెప్పటం ముగించిపోయింది. కానీ కృష్ణుడికి ఒక సందేహం, అర్జునుడి గురించి, తర్వాత లోకంలో వినేవాళ్ళందరికీ కూడా. ఇంత చెప్పినా కూడా ఎవరికైతే ఒక మనిషి యొక్క హృదయంలో ఆంతరంగిక వాల్యూస్, ఈ దైవీ సంపత్తి, సాత్విక గుణములు లేకపోతే ఆ విద్య అక్కడ పరిపూర్ణముగా ప్రకాశించదు. ఎందుకంటే ఈ విద్యని మనం గ్రహించి అర్థం చేసుకొని ఎసిమిలేట్ చేసేది ఎక్కడ? బుద్ధిలో. ఆ బుద్ధిలో అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మరెన్నో అటువంటి అసుర గుణములు ఉంటే అక్కడ ప్రకాశం, జ్ఞానం ఉదయిస్తుంది. అందుకోసం అన్నీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ అతి గుహ్యం, మరలా వినాలి. అందుకని ఇక్కడ నిన్ను నేను స్వసుతవద్, నా యొక్క సొంత కొడుకుగా భావించి, అసకృత్వాం అంటే అనేకసార్లు చెప్పిందే మళ్ళీ చెప్పాను. రకరకాల విధాలుగా అనేక ఉదాహరణలు ఇస్తూ రిపిటేషన్ చాలా అవసరం. ఇప్పుడు వివేక చూడామణి ఈరోజు ముగించిపోతుంది. మనం మరలా వచ్చే వారం నుంచి వేరే కొత్తది చదవటం మొదలు పెడతాం. చెప్తాను ఏమిటని ఇది ముగించిన తర్వాత. అవసరపడకండి, చదువు అయిపోయినది అని అనుకోకూడదు. అర్థమైంది, బాగుందండి, గ్రహించేశాను అన్నా కూడా మరలా విను. ఈ వినుటలోయే ఒక ఆనందం, ఈ వినుటలోయే ఒక కాలక్షేపం, ఈ వినుటలోయే మనకు జీవన పరమావధి తృప్తి. అందువలన నేను నీకు అతి గుహ్యమైనటువంటి ఈ విద్యను బోధించాను. నువ్వు చక్కగా గ్రహించావు, నాకు తెలుస్తున్నది నువ్వు గ్రహించావని. తర్వాత 577వ శ్లోకంలో గురువుగారు అలా చెప్పిన తర్వాత శిష్యుడు ఇతి శ్రుత్వా గురోర్వాక్యం ప్రశ్రణేన కృతానతిః సతేన సమనుజ్ఞాతః యయో నిర్ముక్తబంధనః. ఇలా గురువుగారు చివరగా చెప్పిన ఈ మాటలు విన్న ఆ శిష్యుడు ఎంతో గౌరవము, వినయముతోటి ఆయనకు సాష్టాంగముగా నమస్కరించి గురువు యొక్క ఆజ్ఞను తీసుకొని తన దారిన తాను బంధ విముక్తుడై జ్ఞానమును పొంది వెళ్ళిపోయాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింటే.
గురువు ఉన్నంతకాలం గురువు దగ్గర వింటుంటాం. ఆయన మనకు అవైలబుల్గా ఉంటే సేవ చేస్తూ వింటుంటాం, అన్నీ చేస్తాం. కానీ గురువు మీద కూడా మనం డిపెండ్ అవ్వకూడదు. ఎంతకాలం డిపెండ్ అవ్వాలి? పర్టికులర్లీ ఇమోషనల్లీ ఏ విధంగానూ గురువు మీద డిపెండ్ అవ్వకూడదు. గురువు కూడా ఏ శిష్యుడని చెప్పుకున్నాను, విద్యార్థి అని చెప్పుకున్నాను, శిష్యుడిగా ఉండి అనేక సంవత్సరాలు సేవ చేస్తున్నా కూడా గురువు ఏం భావిస్తాడంటే, ఏం ఆశిస్తాడంటే, ఇతడు నా మీద ఇలా ఆధారపడి నా నా చుట్టే ఇక్కడ తిరుగుతూ అట్లా డిపెండ్ అయి ఉండకూడదు. తన కాళ్ళ మీద తాను నిలబడి తానుగా జ్ఞాననిష్టలో ఉండి వెళ్ళిపోవాలి. అందుకనే ఆ రోజుల్లో ఆశ్రమాలు అనేటువంటిది విద్యను నేర్పించే వరకే. ఈ రోజులోనే ఇప్పుడు కలిసి ఉండటం, ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆశ్రమాలు, ఇన్స్టిట్యూషనలైజేషన్, ఇవన్నీ బుద్ధులు వారి తర్వాతనే వచ్చిన ఈ బుద్ధ ఆరామాలు, 100 మంది భిక్షులందరూ కలిసి ఉండటం ఇట్లా అని. కానీ ఏకాకిగా తిరుగుతూ ఉండేవాళ్ళు వస్తుంది ఇప్పుడు తర్వాత శ్లోకంలో. కాబట్టి గురువు శిష్యుడిని తన మీద ఏ రకంగానూ ఆధారపడనీయకుండా కేవలం మరలా కలిసినా మరలా వచ్చి చెప్పిన ఏదైనా సందేహం కోసం, ఆశీర్వాదం కోసం, అతడు కృతజ్ఞతను చూపించడం కోసం కలవచ్చే కానీ గురువు దారిని గురువే, శిష్యుడు దారిని శిష్యుడే. కానీ ఈ కాలంలో అనేక మంది గురువులు ఆ శిష్యులను వదలరు. వాళ్ళు వెళ్ళిపోతే కోపం, వాళ్ళు వెళ్ళనీయకుండా చూస్తారు. అట్లా జరుగుతుంటే ఇవన్నీ లోక పోకడ మరుపుడి ఈ మార్గంలో కూడా. ఆ తర్వాత గురువుగారు ఏం చేశారు? ఆయన అయ్యో శిష్యుడు వెళ్ళిపోతున్నాడే, అందరూ వెళ్ళిపోయారు, ఉన్నది ఒకటే శిష్యుడని గురువు బాధపడతాడా, ఆలోచిస్తాడా? ఆయనకి వయసు అయిన తర్వాత ముసలితనం వస్తే ఎవరు చేస్తారు, ఏం చూస్తారు, ఇవన్నీ ఏమైనా ఆలోచిస్తారంటే గురువుకి అసలు ఆ ఫ్యూచర్ గురించి చింతనే ఉండదు. ఆ సమయానికి ఏమవుతుందో ఏమొస్తుందో, ఎవరు చూస్తారో, ఎవరు ఈయనని పూడ్చిపెడతారో, ఏమవుతుందో ఏమిటో ఆయన దాని గురించి చింతించడు. ఎందుకంటే చదువుతున్నాం 578వ శ్లోకం. గురురేవ సదానంద సింధౌ నిర్మగ్నమానసః. ఈ గురువు మాత్రం ఆయన కూడా ఎప్పుడు ఆ సదా ఆనంద సముద్రంలో నిమగ్నమై ఉన్న మనస్సు కలిగిన, చూడండి ఆయన ఏం చేశారు? పావయన్ వసుధాం సర్వాం విచచార నిరంతరః. ఇంకా శరీరం ఉన్నంతకాలం ఈ లోకంలో సంచరిస్తూ ఈ భూమినంత పావనము చేస్తూ వాళ్ళు కలుసుకున్న వాళ్ళకి ఎవరెవరైతే మధ్యలో దోల కలుస్తారో వస్తారో, ఎవరేమైనా అడుగుతుంటే వాళ్ళకి చక్కటి సలహాలు ఇస్తూ వాళ్ళకి బోధన చేస్తూ అలా నిరంతరం కంటిన్యూస్లీ విచచార స్వేచ్ఛగా సంచరిస్తారండి. అందుకని ఆశ్రమాలు కట్టుకొని ఇన్స్టిట్యూషన్లు పెట్టినా కూడా తర్వాత తెలుస్తుంటుంది ఆ మహాత్ములే వాళ్ళు లోకానికి ఏదో బాగా మరిన్ని చెయ్యాలని ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు కాంటెస్ట్కి తగినట్లుగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు ఆయనకి ఉండటానికి అన్నీ ఏవో ఉంటుంటాయి. కానీ నిజంగా ఆ జ్ఞాని మనసులో జ్ఞాననిష్ఠుడై ఉంటే ఇవన్నీ పక్కన జరుగుతున్నా కూడా ఇవన్నీ లోక సంగ్రహార్థం, లోక క్షేమార్థం. అవి పెద్ద పెద్ద కాలేజీలు నడవచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు నడవచ్చు, హాస్పిటల్స్ నడుస్తుండొచ్చు. కానీ ఈ జ్ఞానికి దేనితోటి కూడా బంధము, సంబంధము, ఆకర్షణ, అటాచ్మెంటు ఉండనే ఉండదు.
ఉండదు. అవి ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ ఏమున్నా కూడా అవేవో ట్రస్ట్ ఎవరో మేనేజింగ్ చేసుకుంటుంటారు. కానీ తప్పనిసరిగా అక్కడ సంసారంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో వచ్చినట్లే ఆ ఆశ్రమాలు, ఇన్స్టిట్యూషన్లలో కూడా ప్రాబ్లం వస్తాయండి. అందుకని ఆశ్రమం అంటే అక్కడ స్వామీజీ ఉన్నారు కాబట్టి, ఆ మహాత్ముల వారు ఉన్నారు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లమే ఉండదనేది అనుకోనే వద్దు. ఎంత చెట్టుకు అంత గాలి. అందుకని అవన్నీ మనం చూడకూడదు. వాటి మీద మన దృష్టి ఉండకూడదు. మనకు కావాల్సింది ఆ మహాత్ముడు. ఆయనని నమస్కరిస్తాం, దర్శిస్తాం, ఏదైనా ఉపదేశం చేస్తే తీసుకుంటాం. ఇట్లా మహాత్ముని దర్శిస్తుండాలి. దర్శన భాగ్యం కలిగితే కలగనియండి. కానీ దేని మీద మనం మోజుపడి మరలా అట్లా మార్చకూడదు. కొన్ని రోజులు ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాను, కొన్ని రోజులు మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను, కొన్ని రోజులు ఆ స్వాముల వారి దగ్గరికి వెళుతుండేవాడిని. ఆయన చెప్పినవి ఆయన ఇప్పుడు అట్లా అనకూడదు. అందుకనే మహాత్ములు అవైలబుల్గా ఉన్నప్పుడు ఆచార్య గురులు నువ్వు తొందరగా, ఎందుకంటే ఈ రోజుల్లో ఒకే చోట ఉంటారు. ఆ రోజులలాగా అందరూ పరివ్రాజకులుగా సంచారం చేయట్లేదు. ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ సత్సంగం బోధన తెలుగులో ప్రారంభించాను కదా. మీరందరూ ఎక్కడో దూరంగా ఉండి వింటున్నారు శ్రద్ధతోటి. అందువలన తప్పనిసరిగా మీరు ఫలం పొంది ఉంటారు. అందుకని దూరం నుంచి వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా కూడా మనకు ఇక్కడ విషయం లభిస్తున్నది, తెలుస్తున్నది అన్నప్పుడు దీన్ని శ్రద్ధగా వినాలి. ఎన్నో చెప్పాం. భాగవతంతో ప్రారంభించి దగ్గర దగ్గర 10 పైన మనం ప్రకరణ గ్రంథాలనన్నీ చూస్తూ వచ్చాం. దాంట్లో ఇప్పుడు పెద్ద ప్రకరణ గ్రంథం ఈ వివేక చూడామణిని కూడా చూసి ముగిస్తున్నాం ఈరోజు. అందువలన మీరు అట్లా వింటున్నా కూడా మీ యొక్క సందేహాలు లేక వేరేదైనా తెలుసుకోవాలి, అడగాలి అనుకుంటే ఈమెయిల్ ద్వారా సంపర్కం చేయవచ్చు. ఆ యూట్యూబ్లో అబౌట్ దిస్ ఛానల్ అంటే అక్కడ యూట్యూబ్ వెబ్సైట్ అడ్రస్ అన్నీ ఉన్నాయి. అందుకని ఏదైనా అట్లా, ఎందుకంటే ఆ ర్యాపో ఉండాలి మంచిది మీకు ఇష్టమైతే. అందుకనే ఉపయోగించుకోవాలి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానితో పాటే చెప్తేస్తాను, వచ్చే వారం మనం శ్రీమద్ భగవద్గీతని చదవటం మొదలు పెడతాం. భగవంతుడి కృప వలన మనకు శక్తి, సమయం అన్నిటిని అనుకూలించి మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. శ్రీమద్ భగవద్గీత తెలుగులో ప్రారంభం నుంచి చిన్నగా చదువుతాం. ఎందుకంటే ఈ ప్రకరణ గ్రంథాలు చదివిన తర్వాత చదవలసిన తర్వాత విషయం స్మృతి గ్రంథం భగవద్గీత. అదే చాలా పెద్దదిగా విస్తారంగా ఉన్నది. అది ప్రారంభిస్తాం. సరే, ఇప్పుడు ఇంక చివరి 3 శ్లోకాలు. 579వ శ్లోకంలో ఈ యొక్క ఉపదేశం, ఈ ప్రకరణ గ్రంథం వివేక చూడామణి, దీని యొక్క గొప్పతనం ఏమిటి? గొప్పతనం అంటే నేను చెప్పిన, నేను రాసిన నా పుస్తకాన్ని యొక్క గొప్పతనాన్ని నేనే పొగుడుతూ చెప్తానా ఏంటి? ఆచార్యులు చెప్తారట్లా. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం, ఆయన పేరు ప్రతిష్టల కోసం, ఆయనకి అదేంటి దీని మీద లయబిలిటీ, అథారిటీ అట్లా ఆయన అట్లా పెట్టుకోవడానికి కోసమా కాపీ రైట్స్, తర్వాత నాకు ఎవరైనా బిరుదిస్తారు అట్లాగా రాశారు, అలాగా మాట్లాడారు. వ్యాసుడు కానీ శంకరాచార్యుల వారు కానీ ఏ గురువులు అలా చేయలే. వాళ్ళు దేని మీద వాళ్ళ పేర్లు రాసుకోలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు మాట్లాడుతుంటే శిష్యులు విన్నారు, విన్నది ఆ శిష్యులు ఎవరో దాన్ని సేకరించారు. శంకరాచార్యుల వారు కూర్చొని రాశారు.
ఆయన ఈ ఆకుల మీదనో ఎక్కడో దేని మీద రాశారు, ఆయన స్వహస్తముతోటి రాశారు. సరే, అందుకని ఈ యొక్క చదివిన ఈ యొక్క పుస్తకం ఉంది చూసారా, ఇది పుస్తకం అని చెప్పకూడదు, వేదమే, శాస్త్రమును చదివాం. అందుకని చెప్తున్నారు, ఇత్యాచార్యస్య శిష్యస్య సంవాదేనాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే. ఎవరెవరికైతే ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఈ లోకంలో సాధారణ జీవితం అందరు జీవిస్తున్నట్టే ఏమున్నది, దాంట్లో కొత్త ఏముంది, జంతువులు జీవిస్తున్నాయి అని ఏదైనా హయ్యర్ గోల్, పర్పస్ ఉన్నదా, పారమార్థికమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పి ఆశించేటువంటి ఈ మోక్షము యొక్క ఇచ్ఛ ఉన్నటువంటి ఆ ముముక్షువుల కోసం వాళ్ళకి ఈజీగా సుఖబోధోపపత్తయే. వేదాలందరూ చదవలేమండి, సంస్కృతం అందరికీ వచ్చి తీరాలి. ఆ సంస్కృతం తర్వాత వేదాలన్నీ, ఆ వేదాల పూర్వభాగం అంతా చదివి ఆ తర్వాత అప్పుడు అంటే అది వల్ల ఏ పని కాదు. అందువలన మనకు పూర్ణ జన్మలలో అక్కడక్కడ చేసినటువంటి ఆ కొన్ని సాధనలు, కొన్ని మన పుణ్యకర్మలు, ఈశ్వర అనుగ్రహం అన్నీ కలిసి ఇప్పుడు మనకు నేరుగా ఈ రకంగా ఈ యుగంలో, ఈ కాలాల్లో, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు అదే జ్ఞానమును చాలా చక్కటి మన ప్రాంత భాషలలో అనేక మంది ఆచారులు ఎంతోమంది వచ్చి ఎంతోమంది మాట్లాడారు, చెప్పారు, వెళ్ళిపోయారు. అందుకని మనకు ఈ వివేక చూడమని చూడండి ఎట్లా ప్రారంభించారు. ఉదాహరణలు ఎంత సులభంగా ఉన్నాయి, ఎంత చిన్న చిన్నవిగా ఉన్నాయి. వాటిల్లో కూడా నేను నాకు తెలిసినంత వరకు మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము దానికి తగినట్లుగా, నా శక్తి సామర్థ్యాలకు తగినట్లు ఇంకా అర్థమయ్యేలాగా ఎలా చెప్తే ఇది వినేవాళ్ళకి అర్థమవుతుందని చింతించి ఆలోచించి చెప్పాను. అట్లా ముముక్షువుల కోసం ఈ యొక్క డైలాగ్, సంవాదం కదా, శిష్యుడు అడిగాడు, గురువుగారు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఇట్లా ఈ సంవాదం దేని గురించి అండి? ఇది ఈ వాదం, ఈ సంవాదం అనేటువంటిది ఎప్పుడు కూడా చెప్పిన వాళ్లకు, విన్న వాళ్లకు ఇద్దరు మాట్లాడతారు. శ్రీకృష్ణార్జున సంవాదే, భగవద్గీత కూడా ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ గురు శిష్య ఇద్దరి మధ్యలో. అది ఉపయోగపడుతుంది, ఆయనకి ఉపయోగపడుతుంది సంతృప్తి, విన్నవాడికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో సెల్ఫిష్నెస్ ఏమీ లేదు. కానీ వేరే వాదం, వివాదం, వితండవాదం అండ్ ఇవన్నీ కూడా జీవితంలో మనిషి తన సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటాడు. కానీ కేవలం సంవాదములో మాత్రమే ప్రయోజన ఫలం వస్తుంది, ఇద్దరికి ఫలం వస్తుంది. ఇక్కడ వాదంలో ఏంటి, నేను గొప్ప అని చెప్పి డామినేట్ చేస్తూ నువ్వు చెప్పింది తప్పని చెప్పేదాన్ని వాదం అంటాం. ఇది సమ్యక్ వాదం, సంవాదం. అప్పుడు దేని గురించి చెప్తే ఇద్దరికి ఉపయోగపడుతుంది? చెప్పే గురువుకి, వినే శిష్యుడికి. ఏది అత్యంత ఉన్నతమైన వస్తువు, విషయమై ఉన్నదో దాన్నే పారమార్థిక విషయం అంటాం, లేక బ్రహ్మ విషయం అంటాం, ఆత్మ పరమాత్మ విషయం అంటాం. అందుకనే ఆత్మలక్షణముతో కూడి ఉన్నటువంటి ఈ సంవాదము శిష్యుడికి ఇక్కడ గురువు చేత చెప్పబడేటువంటి శిష్యస్య ఆ ముముక్షువుగా ఉన్న శిష్యుడికి చక్కగా సులభముగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క సంవాదము జరిగినది, రాయబడినది, చెప్పబడినది. ఆ తర్వాత
580వ శ్లోకంలో హితమిదముపదేశమాద్రియంతాం విహిత నిరస్త సమస్త చిత్తదోషాః భవసుఖ విరతాః ప్రశాంతచిత్తాః శృతిరసికాః యతయో ముముక్షువో యే. ఈ యొక్క సంవాద రూపంలో ఉన్న ఈ ఉపదేశం వివేక చూడామణి ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరు దీన్ని ఆదరిస్తారు, ఆనందిస్తారు? ఆద్రియంతః హితం ఇదం ఉపదేశం ఆద్రియంతః అంటే ఎవరైతే పరమ శ్రద్ధతోటి ఆదరించి విన్నారో, దీని యొక్క ముఖ్యత్వాన్ని తెలుసుకున్నారో ఆ వాళ్ళు దీన్ని ఆదరిస్తారు, ఫలమును పొందుతారు. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరు వీళ్ళు? ఆద్రియంతః పరమశ్రద్ధ అని చెప్పేస్తే చాలా, అంటే ఇక్కడ ఒక 6 ఈ గుణాలు ఉన్నవాళ్ళు, ఈ రకమైన మనోభావం ఉన్నవాళ్ళు అని 6 విషయాలను చెప్తున్నారు. జనరల్గా సాధన చతుష్టయ సంపత్తి చెప్పేటప్పుడు 4 చెప్పాం. ఆ 4లో మళ్ళీ ఒక 6 ఉంటాయి. అలా మొత్తం 9 చెప్తాం. వివేక, వైరాగ్య, శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానం, శ్రద్ధ అండ్ ముముక్షుత్వం అంటాం. దాన్ని షార్ట్కట్లో చెప్పేటప్పుడు సాధన చతుష్టయ సంపత్తి, వివేక, వైరాగ్య, శమాదిషట్క సంపత్తి, ముముక్షుత్వం. వీటిని ఇంగ్లీష్లో జస్ట్ జ్ఞాపకం ఉంచుకోవడం కోసం చెప్పుంటాను ప్రారంభంలో. 4 క్యాపిటల్ డీగా జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఏమిటి? ఒకటి డిస్క్రిమినేషన్ వివేకం, డిస్పాషన్ వైరాగ్యం, డిసిప్లిన్ శమాదిషట్క సంపత్తి, డిజైర్ ముముక్షుత్వం. 4 క్యాపిటల్ డీస్: డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్ అండ్ డిజైర్ ఫర్ ద హయ్యర్ గోల్. సరే, ఇక్కడేం పదాలు చెప్పి ఏమంటున్నారు? 6 విహిత నిరస్త సమస్త చిత్త దోషాః. మనస్సులో ఉన్నటువంటి, చిత్తం అంటే ఇక్కడ అంతఃకరణం, ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్త దోషములు. అక్కడ ఇంక మనసులో కలుషితం లేదు. ఎటువంటి కలుషిత భావన, ఆలోచన లేదు. అటువంటి మనస్సు కలిగిన వాళ్ళు అంటే అర్థం ఇక్కడ శమాది షట్క సంపత్తి ఉన్నవాళ్ళని అర్థం చేసుకోవాలి. రెండోది భవసుఖ విరక్తాః. ఈ లోకంలో ఏదో ఇంకా సుఖం పొందాలి, ఇంద్రియ సుఖాలు, ఇది చేస్తే ఇంకా సుఖంగా ఉంటుంది, అది చేస్తే సుఖంగా ఉంటుంది, ఇది సమకూర్చుకోవాలి, అది సమకూర్చుకోవాలని ఇహ భవసుఖ లేక పరసుఖ, స్వర్గము పోవాలి, అక్కడేవో సుఖాలు ఉంటాయి, అవి కూడా అసలు ఇహ పరసుఖం ఏది లేదు. అట్లా ఎవరైతే ఏ లోక సుఖాలు, ఏ భవసుఖాలు, ఇంద్రియ సుఖాలు, ఏ లోకంలో అయినా ఒకటేనండి. ఇప్పుడు స్వర్గం లోకంలో అంటే సుఖాలు, భోగాలు ఎక్కువ కదా. ఇప్పుడు కొన్ని ఇతర దేశాల గురించి చెప్తుంటే అక్కడ అవి భోగ భూములన్నీ, యోగ భూములు కాదు అవి. అక్కడ బాగుంటుంది, అనేక సుఖాలు, ఇంద్రియ భోగాలు, వెరైటీలన్నీ ఉంటాయి స్వర్గంలో లాగానే. కానీ ఏం ప్రయోజనం? కాబట్టి ఇక్కడ అంటే వైరాగ్యం ఉన్నవాడు. 3 ఏం చెప్తున్నారు? ప్రశాంత చిత్తాః, మనస్సు శాంతముగా ఉంది. అంటే
సందేహరహితముగా ఉన్నది, ఏకాగ్రము చేసి వినే శక్తితోటి ఉన్నది. ప్రశాంత చిత్తాహ. అందుకని ప్రశాంతమనసం హీనం యోగినం సుఖముత్తమమని భగవంతుడు గీతలో చెప్తాడు. అలాగే అంటే సమచిత్తం ఉన్నవాళ్ళు. నాలుగోది ఏం చెప్తున్నారంటే శృతి రసికాహ. అబ్బా, శాస్త్రం వినటానికి ఎంతో ఉత్సుకతోటి ఊర్లాడుతుంటారు. వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ మరొక క్లాస్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఏదో వారానికి 2 క్లాసులు చెప్తున్నాం ఇప్పుడు. అలా మరలా దీన్నే విన్నదాన్ని 2 సార్లు వింటాను. వేరే వేరే 10 వినటం కాదండి. విన్నదాన్ని మరలా విని దాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ నెమరు వేసుకుంటుంటే అది ప్రయోజనపడుతుంది. కానీ 10 రకాలుగా 10 మంది చెప్పినవి 10 వింటుంటే బుర్రలో ఎక్కవు. కానీ మనం ఏదో బాగున్నాయి అని అనుకుంటుంటాం. మనం నిజమైన ముముక్షులం సాధకులం అయితే ఒక గురువు ఒక బోధన అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలైనా ఫాలో అవ్వాలి, 12 సంవత్సరాలు అట్లా. ఆ తర్వాత మరేది కొంచెం విన్నా కూడా నీకేమి ఇంక డిస్టర్బ్ చెయ్యవు, సందేహాలు రావు. కానీ ప్రారంభంలోనే 4 రకాలుగా 10 రకాలుగా 10 మంది చెప్పినట్టు అట్లా వింటుంటే అందరు చెప్పేవి మంచివే, మంచిగా ఉండనివ్వండి. కానీ ఇది అవసరం. ఫాలోయింగ్ వన్ టీచింగ్, వన్ మెథడాలజీ అండ్ వన్ ఆచార్య, ఒక గురు. అందువలన శృతిని మొదట మనం ఆదరించాలి. శృతి అంటే అంత ప్రేమ ఉండాలి. భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆయన వాక్యాల మీద అంత ప్రేమ ఉండాలి. చూసారా, భగవద్గీత వినాలని ఎందుకు ఆశ రాదు మనకు? భగవంతుడికి ఏవేవో చేస్తాం, ఆయనకి మొక్కులు అంటాం ఇవంటాం. కానీ ఆయన చెప్పిన మాటలన్నింటినీ చక్కగా పూర్తిగా విన్నామా? ఆయన మనందరి కోసమే చెప్పాడు కానీ అర్జునుడి కోసం కాదు. వస్తుంది విషయం భగవద్గీత ప్రారంభించినప్పుడు చూస్తాం. కాబట్టి ఇక్కడ శృతి రసికులై ఉండేవాళ్ళు, లోకంలో సంగీత రసికులు, నటిక రసికులు, యాక్టర్లందరికీ రసికులు ఉంటారు కదా, ఫ్యాన్. అట్లాగే ఈ శాస్త్రాన్ని ఉండేటువంటి ఫాలోయర్స్, రసికులు. సినిమా యాక్టర్ల రసికులు కాదు. అదో పెద్ద ఇదే కదా, క్రికెట్ ఆడేవాళ్ళని మీద ఫ్యాన్, ఐఆమ్ ద ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో. ఏంటి దొరుకుతుంది నీకు? ఏం పొందుతావు నువ్వు? ఎందుకు దాని వెనుకబడతావు? అదేంటి పెద్ద గొప్ప? అందుకని భగవంతుడి ఫ్యాన్గా ఉండాలి. ఐఎమ్ ద లవర్ అండ్ ఎంజాయర్ ఆఫ్ ది లార్డ్ ఈశ్వర భగవాన్. మనందరం భక్తి అని చెప్పి నేను ఐఎమ్ ఏ డివోటీ, ఐఎమ్ డివోటీ ఆఫ్ సో అండ్ సో. కానీ ఎప్పుడో పొద్దున ఆయనకు ఒక కొంచెం చిన్న అగరబత్తి చూపించి ఒక దీపారాధన చేసి ఒక నమస్కారం పెట్టి కొంచెం విభూతి పెట్టుకుంటే పని అయిపోతుంది. మిగతా టైం అంతా ఐఎమ్ ది ఫ్యాన్ ఆఫ్ ది సో అండ్ సో, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ ఆటగాడు ఈ ఆటగాడు, ఆ అందగత్తె ఈ సినిమా యాక్టర్, ఏమిటి ఇవన్నిటినీ ముఖ్యత్వం ఇస్తున్నామా లేదా? భగవంతుడు ఎక్కడో ఒక కార్నర్లో 24 గంటల్లో కొంచెం సేపు. మళ్ళీ ఏదైనా కష్టం వస్తుంది భయంగా ఉన్నప్పుడు మళ్ళీ చెంపలేసుకుంటాం. మళ్ళీ గుడి ముందు బయటలా పోయి రోడ్డు మీద వెళ్తూనే చెప్పులు వదిలేసేసి ఇలా కొట్టుకొని అలా కొట్టుకొని, ఆయన్ని కొంచెం సేపే జ్ఞాపకం పెట్టుకోవడం. ఆయన కోసం జీవించాలి కదా, భగవంతుడి కోసం జీవించాలి. అర్థమైందా? శాస్త్రం మనకు రక్షణ. అందుకని శాస్త్రో రక్షతి రక్షిత. శాస్త్రమును రక్షించిన వాళ్ళను, శాస్త్రము విన్న వాళ్ళను శాస్త్రము కాపాడుతుంది, రక్షిస్తుంది. 5వది ఏం చెప్తున్నారంటే యతయ. అన్నీ బాగానే ఉన్నాయి బాబు, ప్రయత్నించు. కష్టాలు వస్తాయి,
మనసు కొంచెం అప్పుడప్పుడు అలజడి చేస్తుంది. కొన్ని కొన్ని పాత వాసనలన్నీ బయటకు వస్తుంటాయి. ఉడుదుడుకులుంటాయి జీవితంలో. శరీర ఆరోగ్యాలు మారుతుంటాయి. చుట్టూ ఉండే పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇవి అందరికీ ఉంటాయి. కానీ ప్రయత్నమును వదలకు. యతయః యత్నము చేసేవాడు యతి. అందుకని ఇంకా కొంచెం కాలం పడుతుంది కొంతమందికి, అయినా కూడా వదలను. ఇదే నా లక్ష్యం. చివరిగా ఆరోదేం చెప్తున్నారంటే ముముక్షుత్వం. చూసారా, ఇట్లా 6 ఇక్కడ చూస్తే నేరుగా ముముక్షుత్వం అనే పదాన్ని శ్లోకంలో వాడినట్లుగా ఉంది. కానీ దాని వెనక ఎన్నున్నాయి అన్నీ. అందుకనే సాధన చతుష్టయ సంపత్తి గురించి కూడా మీకు చెప్పాను. ఇవన్నీ ఉన్న వాళ్లకు ఈ ఉపదేశం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఎంతో ప్రయోజనపడుతుంది. కాబట్టి ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదిని ఇవి వింటూనే మనం అర్హతను మనలో పెంపొందించుకోవాలి. లేదండి నాకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, నాకు కొన్ని చెడు ఆలోచనలు గుణాలు ఉన్నాయి, ఇంతకుముందు ఇట్లా ఉండేవాడిని అట్ట, అవన్నిటి గురించి బాధపడకు. నువ్వు ఎప్పుడైతే శాస్త్రమునకు, ఈశ్వరుడికి, గురువుకి శరణవుతావో అన్నీ నీకు శక్తి వచ్చేస్తుంది. నీలో అన్ని మార్పులు వచ్చేస్తాయి, అన్ని గుణాలు పెంపొందుతాయి వాటంతటవే. కానీ నువ్వు ప్రయత్నం వదలకు. అలా చెప్పి చివరి శ్లోకం, సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూతదాహ వ్యథా ఖిన్నానాం జలకాంక్షయ మరుభువి భ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్నసుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయతి ఏషా శాంకరభారతీ విజయతే నిర్వాణ సందాయిని. పరిపూర్ణమైనటువంటి తృప్తిని, పరిపూర్ణమైనటువంటి ఫలమును, అత్యంత ఉన్నతమైన మానవుని యొక్క లక్ష్యము, మనుష్య జన్మ యొక్క లక్ష్యమును, ఆ నిర్వాణమును మనకిచ్చేటువంటి, నిర్వాణం అంటే మోక్షమును ఇచ్చేటువంటి ఈ శంకరాచార్యులు వారి యొక్క వాక్యములు, శంకర భారతి వాక్, ఈ శంకరుని యొక్క వాక్కులు ఆయన చెప్పుకుంటున్నారు. గొప్పగా చెప్పుకుంటున్నారా ఏమిటి? కాదు. ఎందుకంటే శంకరుని వాక్కులు శంకరుని యొక్క సొంతము కాదు, అవి వేదమాత యొక్క వాక్యములు, భగవంతుడి యొక్క వాక్యములు. అవి ఏం చేస్తున్నాయి? ఈ సంసారం అనేటువంటి ఈ మార్గములో, జీవితంలో ఎంతో దుఃఖాలకు, కష్టాలకు లోనై మనం ఆ తాపం అనే సూర్యుడి లాంటి వేడికి బాగా మాడిపోయి మనం, తాపం అంటే ఏంటి? 3 రకాల తాపాలు ఉన్నాయి కదండి. ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం. ఈ 3 తాపాల యొక్క ప్రభావంలో నుంచి తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ఖిన్నానాం అంటే ఇంకా ఆ వేడికి, అంటే ఇక్కడ పోలుస్తున్నారు. సూర్యుడు మండు టెండ కిరణాలు ఎట్లాగైతే ఒక మనిషి దాహాన్ని కలిగిస్తాయో, అట్లా ఈ లోకం, సంసార మార్గంలో ఈ మరుభూమి లాంటిది ఇది. అంటే ఎండమావులు, ఇక్కడ నీళ్లు లేవు, కానీ చాలా ఎండగా ఉంది, మండిపోతున్నది, దాహమవుతున్నటువంటి అటువంటి ఈ సంసారంలో పరిభ్రామ్యతాం, ఎవరైతే చిక్కుకుపోయి తిరుగాడుతున్నారో, ఏంటి మార్గం, ఏమిటి సొల్యూషను, జీవితం ఏంటి ఇట్లా ఉంది, అదే ఇట్లా జరిగింది, ఇదేం ఇట్లా జరిగింది, భార్య ఇట్లా ఉంది, భర్త ఇట్లా ఉన్నాడు, అత్తగారు మామగారు ఇట్లా ఉన్నారు, ఆఫీసులో బాస్ ఇట్లా ఉన్నాడు, ఏంటి, అన్నీ కూడా ఏవేవో సమస్యలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మనుషులకు. పిల్లలు ఏంటి ఇట్లా ఉన్నారు, చెప్పిన మాట వింటం లేదు. కొంతమంది వింటారు, కొన్ని బాగుంటాయి, మళ్ళీ కొన్ని బాగుండవు.
ఇలా కొట్టుమిట్టాడటం అంటే అదే కదా. పరిభ్రామి, దీంట్లో తిరుగాడుతున్నాం ఇక్కడ భ్రాంత్య. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఎండమావులు లేదు, నీళ్లు దొరుకుతాయి అని అన్నట్లుగాని ఇక్కడ ఏదో సుఖం దొరుకుతుంది, అన్నీ సరి అవుతాయి, మొత్తం బాగుంటుంది, సరి అవుతుంది అనుకుంటుంటాం. ఎక్కడండి సరి అవుతున్నది? కొంచెం సరి అయినట్టు ఉంటుంది, మళ్ళీ పాడైపోతుంటుంది, మళ్ళీ కష్టం వస్తుంది. అట్లాంటి ఇక్కడ తిరుగుతున్న ఈ జీవులకు చక్కటి సుఖకరమైనటువంటి చల్లటి మంచి నీళ్ళు దొరికితే, సుధాంబుది అంటే అమృతము లాంటిది. ఇప్పుడు ఎండకి బాగా దాహమై ఆ ఎడారిలో ఉన్నప్పుడు దాహానికి ఏం కావాలండి మనిషికి ముందు? ఆ చల్లటి మంచినీళ్ళు దొరికితే చాలు, ఈ కూల్ డ్రింకులు కూడా కాదు. అందుకని సుధ అమృత పానంలాగా సుఖాన్ని ఇచ్చేటువంటి, దాహాన్ని తీర్చేటువంటి బ్రహ్మ అద్వయ దర్శనం, బ్రహ్మ అద్వయమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞాన దర్శనం కలగాలని చెప్పి అందరికీ పరమ గురువులైనటువంటి సాక్షాత్ భగవానుడి యొక్క అవతారమైనటువంటి ఆ శంకరుల యొక్క భారతి అంటే ఆయన వాక్కులు ఇవి వర్ధిల్లుతాయి, ఇవి జయమును కలిగిస్తాయి. విజయతే, అందరికీ తప్పకుండా ఇవి ఫలాన్ని ఇచ్చి తీరుతాయి. అందుకని విజయతే, వర్ధిల్లుగాక, జయము ఏర్పడుతుంది. అంటే ఏంటి? బంధ విముక్తి పోతుంది, అజ్ఞాన నిర్ముక్తి ఏర్పడుతుంది. ఓకే, అందుకు మనిషి యొక్క ఆనందం లభిస్తుంది. ఇలా చక్కగా ఈ వివేక చూడామణి ప్రకరణ గ్రంథమును ఆ పరమ గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారి యొక్క కృప ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారా మనం విని దీన్ని పూర్తి చేయగలిగాం. అందువలన మన కృతజ్ఞలను, నమస్కారాలను తెలియజేస్తూ, ప్రార్థిస్తూ ఈ సత్సంగమును ముగిస్తున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.